హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ జనని. సో తమిళ్ డైరెక్టర్స్ చాలామంది ఉంటారు, చాలా మంచి మంచి సినిమాలు తీస్తుంటారు. కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. అంటే ఇప్పుడు శంకర్ గారిని తీసుకుంటే ఆయనది ఒక వేరే స్టైల్ అనమాట. ఆయన తీసే సినిమాలు చాలామందికి చాలా ఇష్టం. ఆయన తీసిన జెంటిల్ మ్యాన్, అలాగే ఒకే ఒక్కడు, ప్రేమికుడు, భారతీయుడు, జీన్స్, అపరిచితుడు, అసలు వీటి గురించి మాట్లాడుకుంటే అసలు లెక్కలేనన్ని సినిమాలు అనమాట. అంటే ఈ సినిమాల ప్లేస్లో ఇంకో సినిమాని రీప్లేస్ చేయనంతగా, అంటే ఒక్కసారి ఈ సినిమాలు కనుక చూస్తే హీరోలు ఎవరైనా శంకర్ గారితో ఒక్క సినిమా చేయాలి, శంకర్ గారితో ఒక్క సినిమా చేయాలని చెప్పేసి చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. టాలీవుడ్ కానీ, బాలీవుడ్ కానీ, మొత్తం తెలుగు చిత్ర పరిశ్రమ కానీ, తమిళ్ కానీ. సో అలాంటి టైంలో సడన్గా ఒక అనౌన్స్మెంట్ చేశారనమాట, RC-15 అని చెప్పేసి శంకర్ డైరెక్షన్లో. సో అదే గేమ్ చేంజర్. సో ఫైనల్గా గేమ్ చేంజర్ సినిమా థియేటర్స్లోకి వచ్చేసింది. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ ఒక 3 సంవత్సరాలు అయిపోయిందనమాట. ఈ షూటింగ్ అవుతూనే ఉంది, అయ్యింది, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా కంప్లీట్ చేసుకుంది. కానీ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఏ టైంకి రిలీజ్ చేస్తారు, అంటే సంక్రాంతికి రిలీజ్ చేస్తారా లేదా అని చెప్పేసి ఫ్యాన్స్కి చాలా డౌట్ ఉండేది. కానీ మొత్తానికి శంకర్ డైరెక్షన్లో వచ్చిన గేమ్ చేంజర్ మొత్తానికి రామ్ చరణ్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినిమా జనవరి 10న రిలీజ్ అయింది. సో ఆ మూవీ రివ్యూ ఎలా ఉంది ఏంటి అనేది అయితే నేను మీ ముందుకి ఒక అప్డేట్ని అయితే తీసుకొని వచ్చాను. సో మూవీ ఎలా ఉంది మనం ఒక్కసారి చూద్దాం. అంటే నిజంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో, అంటే శంకర్ గారికి పాస్ట్లో జరిగిన ఆ సినిమాలు ఏవైతే ఉన్నాయో అవి బ్లాక్ బస్టర్ హిట్టర్. రోబో తీసిన, అంటే ఒక మంచి సైన్స్ ఫిక్షన్ సినిమా తీసిన డైరెక్టర్ ఎవరైనా ఉన్నారు అని అంటే అది మన శంకర్ గారు అని చెప్పొచ్చు. దాని తర్వాత ఆయనకి ఒక్క హిట్ కూడా పడలేదు. సో సడన్గా రామ్ చరణ్ ఆయన సినిమా ఓకే చేసేసరికి ఒక నెగిటివ్ ట్రోల్ని కూడా ఎదుర్కొన్న పరిస్థితులు చాలా ఉన్నాయి. ఎందుకు డైరెక్టర్స్ లేరా, ఎందుకు శంకర్ గారిని, అంటే ఓల్డ్ స్టైల్ డైరెక్టర్ని ఎందుకు ఎంచుకున్నారు అని చెప్పేసి చాలామంది ట్రోల్స్ కూడా చేయడం జరిగింది. ఫైనల్గా సినిమా సెట్స్ పైకి వస్తున్నప్పుడు కూడా ఇది ఫ్లాప్ అవుతుంది సినిమా, మేబీ ఇది హిట్ అవ్వదు, అన్ని సినిమాలాగానే ఇది కూడా ఫ్లాప్ అవుతుంది, అంటే మొన్న భారతీయుడు 2 వచ్చింది కదా, సేమ్ అలాగే ఇది కూడా అయిపోద్ది అని చెప్పేసి చాలామందికి ఒక డౌట్ ఉండేది. కానీ ఆ డౌట్స్ అన్నిటిని అధిగమించి అంటే ఈ సినిమాకి సంబంధించి అసలు శంకర్ గారికి ఇలాంటి థాట్స్ కూడా ఉంటాయి, ఇలా కూడా తీయగలుగుతారు ఆయన అని చెప్పేసి ఈ సినిమా చూస్తే కానీ మనకు అర్థం కాదనమాట. ఒక డిఫరెంట్ స్టైల్లో, డిఫరెంట్ కల్చర్లో ఈ సినిమాని తెరకెక్కించడం జరిగింది. ఆ సినిమా అయితే చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. సో సినిమాకి 4.5 రేటింగ్ అయితే మనం ఇవ్వచ్చు అనమాట. సో ఫైనల్గా ఆ సినిమా ఎలా ఉందో ఒకసారి మనమైతే మాట్లాడుకుందాం. అయితే ఒక నిజాయితీ గల IAS ఆఫీసర్కి, అవినీతి పరుడైన మంత్రికి మధ్య జరిగే ఒక గొడవ అనమాట ఈ సినిమా. సో ఈ సినిమాలో చాలా కీలకమైన సన్నివేశాలు ఉన్నాయి. అలాగే రామ్ చరణ్ నటనకి ఏదైతే పాస్ట్లో అప్పన్న పాత్ర ఏదైతే ఉందో దానికైతే నిజంగా అందరూ అన్నట్టు ఆస్కార్ వచ్చేస్తుందేమో అన్న లెవెల్లో ఉందన్నమాట. సో ఆ పాస్ట్ అనేది ఈ సినిమాకి చాలా ఇంపార్టెంట్ అయిన ఘట్టం అని చెప్పొచ్చు. సో అలా ఒక మంత్రికి IASకి జరిగే పోటీ అనమాట, అదే ఈ గేమ్ చేంజర్. సో సత్యమూర్తి పాత్రలో మనకు శ్రీకాంత్ గారు ఉంటారు. ఆయన ఆల్రెడీ CM అయి ఉంటారు. అయితే ఆయన అవినీతి పరుడుగా ఉంటాడనమాట. కొంచెం తప్పులు చేస్తూ అటు ఇటు, అంటే లంచాలు తీసుకున్నట్లుగా సేమ్ అలా చేస్తూ ఉంటాడనమాట. అయితే లాస్ట్కి ఆయన పశ్చాత్తాపడతాడు, నేను కరెక్ట్గా ఉండాలి, ఉన్నది ఒక్క ఏడాదే, ఈ ఏడాదిలో అసలు ఎలాంటి తప్పులు చేయొద్దు అని చెప్పేసి ఆయన కొంచెం పశ్చాత్తాపడుతూ ఉంటాడు. అయితే ఆయన కొడుకులు ఉంటారనమాట. ఆయన కొడుకుల పేరు వచ్చేసి SJ సూర్య వచ్చేసి మోపిదేవిగా, జయరామ్ వచ్చేసి రామచంద్రారెడ్డిగా ఉంటారు. అయితే వీళ్ళిద్దరు వాళ్ళ కొడుకులు. వీళ్ళిద్దరు ఏం చేస్తారు, ఆయనని అవినీతి చేయకుండా ఉంటారు కదా, దానికి అడ్డుపడతారు అన్నమాట. అంత లేదు, మేము దానికి సహకరించము అని చెప్పేసి వీళ్ళిద్దరూ కలిసి కుట్ర చేసి ఆయననే చంపేయాలని ట్రై చేస్తూ ఉంటారనమాట. సో ఆ టైంలో, అంటే వీళ్ళు CM అవ్వాలని ట్రై చేస్తున్న టైంలో వైజాగ్కి కలెక్టర్గా అడుగు పెడతాడు మన రామ్ చరణ్, అదే రామ్ నందన్. ఇందులో ఆయన క్యారెక్టర్ పేరు రామ్ నందన్, అందరికీ తెలిసిందే. సో రామ్ నందన్ అంటే రామ్ చరణ్ అడుగు పెడతాడనమాట ఒక కలెక్టర్ ఆఫీస్గా. అప్పుడే ఆ అవినీతి జరుగుతున్నప్పుడు, వాళ్ళు కావాలని ఈ కుట్ర పన్నుతున్నప్పుడు వాళ్ళని ఎలాగైనా దించేయాలని చెప్పేసి వచ్చిన వెంటనే వాళ్ళ పనిలో పడతాడనమాట. అంటే వాళ్ళని ఎలాగైనా దించేయాలి, వాళ్ళ పని పెట్టాలని చెప్పేసి వాళ్ళకి శిక్షలు వేస్తూ, అంటే నార్మల్గా వాళ్ళని వెతుకుతూ అన్నీ చేస్తూ ఉంటాడనమాట.
సో అట్లా రామ్ నందన్కి రాష్ట్ర సీఎంగా ప్రకటించాలని మన శ్రీకాంత్ అనుకుంటాడనమాట. సో అసలు ఎందుకు వీళ్ళకి సంబంధం ఏంటి, అంటే రామ్ చరణ్కి, రామ్ నందన్కి, శ్రీకాంత్కి సంబంధం ఏంటి, అసలు ఎందుకు సడన్గా ఎంట్రీ ఇచ్చాడు వైజాగ్కి, ఎస్జే సూర్యకి ఈయనకి మధ్య ఏం జరుగుతుంది, అసలు ఫ్లాష్ బ్యాక్కి దీనికి సంబంధం ఏంటి అని చెప్పేదే ఈ స్టోరీ అనమాట. అయితే మనం చెప్పుకున్నట్టుగా అప్పన్న పాత్ర ఏదైతే ఉందో, అప్పన్న పాత్రకి రామ్ నందన్కి చాలా అంటే ఒక గట్టి రిలేషన్ ఉంటుంది అనమాట సినిమాలో. సో అది మనం చూస్తే కానీ మనకు తెలీదు, మొత్తం సినిమా అయితే రివీల్ చేయలేం కదా. సో ఆ అప్పన్న పాత్ర ఏదైతే ఉందో ఈ సినిమాకి ఒక కీ రోల్ పోషించిందని చెప్పొచ్చు. అంటే శంకర్ సినిమాలు న్యాచురల్గా చూసుకుంటే ఒక సినిమా తీసిందంటే దానికి ఖచ్చితంగా ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ చాలా గట్టిగా ఉంటుంది అనమాట. ముఖ్యంగా శంకర్ తీసే సినిమాలకి ఏదో ఒక ఫ్లాష్ బ్యాక్ ఖచ్చితంగా ఉంటుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ కూడా సినిమాకి చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. అదొక కీ రోల్ ఉంటుంది అనమాట. సినిమాని మొత్తం తిప్పేసే ఆ క్యారెక్టర్స్ అయ్యి ఉంటాయి అనమాట, పాస్ట్లో ఉండే క్యారెక్టర్స్. సో అలాంటి క్యారెక్టరే అప్పన్న క్యారెక్టర్ అనమాట. అదైతే దీనికి చాలా కీ రోల్ అని చెప్పొచ్చు. సో అసలు ఏం జరుగుతుంది ఏంటి, అసలు కియారా అద్వానీ రామ్ చరణ్ కెమిస్ట్రీ ఎలా ఉంటుంది అని మనం మాట్లాడుకుంటే నిజంగా వెన్నెల కిషోర్ కానీ లేదంటే రామ్ చరణ్ కానీ కియారా అద్వానీ కాలేజ్ స్టోరీస్ ఏవైతే ఉంటాయో అవి చాలా చిలిపిగా, చాలా క్యూట్గా, రొమాంటిక్గా చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా సాంగ్స్ విషయానికి వస్తే ఇంకా సాంగ్స్కి కొన్ని కోట్లు ఖర్చు పెట్టి మరి డిఫరెంట్ స్టైల్లో ఇప్పటి వరకు ఎవ్వరూ అలా తీయలేదనమాట. అంటే శంకర్ అంటేనే అక్కడ మనం ఊహించుకోవచ్చు అనమాట. సో డిఫరెంట్ స్టైల్కి కేర్ ఆఫ్ అడ్రస్ మన శంకర్ గారు. సో పాటలు అయితే అద్దరిపోయాయి. రామచ్చా మచ్చా సాంగ్ అయితే మొత్తం పూనకాలు వచ్చేసినాయి అనమాట థియేటర్లో. మొత్తం పేపర్స్ అయితే ఇలా చీరల నిండా పేపర్స్. నిన్న మనం చూసాము మొత్తం, అంటే తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్లో 2 తెలుగు రాష్ట్రాల్లో మొత్తం ఒక పండగ వాతావరణం కనిపించింది. సంక్రాంతి కంటే ముందే ఒక పండగ వాతావరణం కనిపించింది. ఇంకా వెన్నెల కిషోర్, మనం అన్నట్టు వెన్నెల కిషోరు, కియారా అద్వానీ వీళ్ళ కాలేజ్ సీన్స్ ఏదైతే ఉన్నాయో, అలాగే రామ్ చరణ్ పరిగెత్తుకుంటూ వస్తాడు కదా ఒక కాలేజ్ దగ్గర. సో అదొక చిన్న ఫైటింగ్ జరుగుతూ ఉంటుంది అనమాట. అక్కడ విలన్స్తో, కాలేజ్ లైఫ్లో విలన్స్తో ఒక ఫైటింగ్ అయితే జరుగుతూ ఉంటుంది. సో అప్పుడు ఈయన ఎలా అంటే కియారా అద్వానీకి మేబీ వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారనమాట. సో అలా వీళ్ళ మధ్య ఏం ఫైటింగ్ జరుగుతుంది అని చెప్పేసి కాలేజ్ లైఫ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా, ఆయన ఎడ్యుకేషన్ ఇదంతా కూడా చాలా బాగుంటుంది అనమాట. సో నెక్స్ట్ మనకి అంజలి పాత్ర అయితే చాలా న్యాచురల్గా, అప్పన్న అంజలి జంట చాలా బాగుంది. స్క్రీన్ మీద, తెర మీద చూడడానికి కూడా చాలా బాగుంది. శ్రీకాంత్ యాక్టింగ్ కానీ, ఎస్జే సూర్య యాక్టింగ్ కానీ, అసలు ఎస్జే సూర్య యాక్టింగ్ అయితే అసలు చాలా న్యాచురల్గా ఉంటుంది అనమాట. ఆయనది మనం ఆల్రెడీ సరిపోదా శనివారం సినిమాలో చూసాం కదా, సేమ్ అలాగే ఇందులో అసలు చాలా న్యాచురల్గా ఎస్జే సూర్య గారు యాక్టింగ్ చేస్తున్నట్టు ఉండదు, అది నిజంగా దానిలో జీవిస్తున్నట్టు ఉంటుంది. సో ఈ మెయిన్ పాత్రలు అయితే సినిమాకి చాలా అంటే సినిమాకి మెయిన్ పిల్లర్స్ అని చెప్పొచ్చు. వీళ్ళందరూ చాలా అంటే చాలా బాగున్నాయి. మరి ఈ స్టోరీలో అసలు ఎలాంటి మలుపులు తిరుగుతాయి, నిజంగానే రామ్ చరణ్కి అంటే రామ్ నందన్కి అప్పన్నకి మధ్య రిలేషన్ ఏంటి అనేది అయితే అది రివీల్ చేయడానికి లేదు. సో ఎవరైనా సినిమా చూడకపోతే ఖచ్చితంగా వెళ్ళి సినిమా చూడండి. సినిమా అయితే చాలా బాగుంది. ఇప్పటికే అది ఒక 200 కోట్లని కలెక్ట్ చేసింది అని చెప్పేసి ట్రేడ్ వర్గాలు అయితే చెప్తున్నాయి. ఫస్ట్ డే కలెక్షన్ క్రాస్ అవుతుంది 200 కోట్లు అని చెప్పేసి అయితే మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇక టెక్నికల్ గురించి మాట్లాడుకుంటే కెమెరా అయితే సూపర్. ఇంకా శంకర్ డైరెక్షన్ గురించి మాటల్లో చెప్పాల్సిన అవసరం లేదు. అంటే ఒక గట్టెక్కారు అని చెప్పొచ్చు అనమాట. ఏదైతే ఆ ఫ్లాప్ డైరెక్టర్ అనే పేరుందో ఇప్పటి వరకు, అంటే ఆ మధ్యకాలం నుంచి భారతీయుడు 2 నుంచి లేదంటే రోబో తర్వాత నుంచి ఏదైతే పేరుందో దాని నుంచి కొంచెం గట్టెక్కాడు అని చెప్పొచ్చు. కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఒక సినిమాని తీశారు శంకర్ అని మనం అయితే చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ మన కియారా అద్వానీ డ్యాన్స్ ఇరగదీసింది, యాక్టింగ్ కూడా చాలా బాగుంది. సో ఇంకా టెక్నికల్ గురించి మాట్లాడుకుంటే కెమెరా చాలా బాగుంది. విఎఫ్ఎక్స్ కానీ అసలు నిజంగా విఎఫ్ఎక్స్ లాగా అనిపించదు. నార్మల్గా మనం రోబో తర్వాత సినిమా చూస్తున్నట్టయితే చాలామందికి ఆ విఎఫ్ఎక్స్ నచ్చలేదు, కానీ ఈ సినిమాలో అలా కాదు. చాలా మంచి వర్క్ చేశారు, అందరూ చాలా కష్టపడ్డారని మనకు ఆ సినిమా చూస్తుంటే, ఆ పాటలు వింటుంటే, అంటే నిజంగా ఆ సెటప్
ఆర్ట్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి నిజంగా గ్రేట్ అని చెప్పొచ్చు. ఆయన వర్క్ చాలా అంటే చాలా బాగుంది. సో సినిమా అయితే చాలా బాగుంది. ఎవరైనా ఇంకా చూడకపోతే వెళ్ళి చూడండి. నిజంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ యాక్టింగ్ అయితే ఇరగదీశాడు. ఈ సినిమాకి ఖచ్చితంగా ఆస్కార్ వస్తుందని అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. మరి చూద్దాం అసలు సినిమాకి ఆస్కార్ వస్తుందా లేదా. సో ఫైనల్గా సినిమా అయితే రిలీజ్ అయిపోయింది. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ రోజు ఒక అప్డేట్ ఇస్తూ మీ ముందుకు వస్తూ ఎన్నో విషయాలను తెలుసుకుంటూ, అంటే రాజమండ్రిలో పెద్ద పెద్ద ఈవెంట్సే జరిగాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు. అంటే సినిమా అంచనాలని మొత్తానికి పెంచేశారని చెప్పొచ్చు. సో సినిమా చూసిన తర్వాత ఎవరు డిసప్పాయింట్ అయితే అవ్వరు. సంక్రాంతికి ఒక పెద్ద పండుగ అని చెప్పొచ్చు ఈ రామ్ చరణ్ గేమ్ చేంజర్. సో శంకర్ గారు ఒక మెట్టెక్కారని చెప్పొచ్చు. సో చూద్దాం మరి విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంటుందో లేదో ఈ సినిమా అయితే అని మనమైతే వెయిట్ చేసి చూద్దాం. సో సినిమా అయితే చాలా బాగుంది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి.